మన జీవితంలో కాలం కంటే విలువైనది ఇంకొకటి లేదండి. కాలం అన్నిటికంటూ గొప్పది. దేవుడు ఎంత విలువైనది ఇచ్చాడు చూసారు. కాలం ఇంతకు ఎవరిచ్చారు? కాలాన్ని ఎవరిచ్చారు? అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. కాలములో సమయములో తండ్రి తన స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు. మన కాలగతులు దేవుడి వశంలో ఉన్నాయి. నీ కాలం దేవుడిచ్చింది. దేవుడు నాకు ఏమీ లేదు అంటావేంటి? ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బతకమని విలువైన కాలాన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. ఇంకేమి ఇవ్వాలి? దేవుడు విలువైనవే ఇచ్చాడే. కాలాన్ని డబ్బుతో కొనుక్కో నీకు చేతనైతే, ఆరోగ్యాన్ని డబ్బుతో కొనుక్కో నీకు చేతనైతే. నీ జీవితంలో నువ్వు ఎంత వెలబెట్టి కొనలేనివి ఆయన ఉచితంగా నీకు ఇచ్చాడు. ఉచితంగా నీకు ఇచ్చాడు. దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని అంటావేంటి? ఆయన ఇచ్చాడు వెల కట్టలేని కాలాన్ని. కాలం దేవుడిచ్చింది. దేవుడు కాలం ఇస్తే దేవుడికే టైం ఇవ్వని స్థితిలో మనిషి ఉన్నాడు కదండి. టైం లేదు, ఆరాధనకి వెళ్ళడానికి టైం ఉండదు, వాక్యం వినడానికి టైం ఉండదు, సభలకు వెళ్ళడానికి టైం ఉండదు. దేవుడు కాలం ఇస్తే ఆయనకే కాలం ఇవ్వకుండా ఉంటావా? ఎంతకంటే దౌర్భాగ్యకరమైన స్థితి ఏదైనా ఉందా చెప్పండి?